హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఎంతో సింపుల్‌గా చేసుకునే, ఆరోగ్యానికి ఎంతో మంచిది అయిన కరివేపాకు పొడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా ఒక టేబుల్ స్పూన్ ఆహ్, ఆయిల్ వేసుకొని అందులో శనగపప్పు, గుప్పెడు శనగపప్పు, అందులో హాఫు మినపప్పు, నెక్స్ట్ జీలకర్ర ఒక స్పూను, నెక్స్ట్ ధనియాలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు నేను వీడియోలో చూపిస్తున్నట్టు. అలా ఫ్రై అయిన తర్వాత వాటిని ఒక బౌల్లోకి సపరేట్గా తీసుకోవాలి. మళ్ళీ వేరే ఆయిల్ వేసుకొని అందులో ఒక 10 దాకా ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి మనకి కొంచెం గంటెతో ఇట్లా అంటే విరిగిపోయేంత లాగా ఫ్రై అయిన తర్వాత వాటిని కూడా తీసి వేరే బౌల్లో పెట్టుకోవాలి. తర్వాత అదే ఆయిల్‌లో మనం కడిగి కొంచెం నీడకి ఎండబెట్టుకున్న కరివేపాకుని అందులో వేసుకొని అది కూడా ఫ్రై చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనం చూడడానికి ఇట్లా మెత్తగా ఉంది కదా! అది మొత్తం డ్రై అయిపోవాలి అన్నట్టు. డ్రై అయిపోతేనే టేస్ట్ బావుంటుంది. అంతవరకు వీడియోలో చూపించిన విధంగా ఫ్రై అవ్వాలి. అంతవరకు ఫ్రై చేసుకోండి. అది ఫ్రై అయిపోయిన తర్వాత మనకి క్రిస్పీగా సౌండ్ వస్తుంది. ముందుగా మనం వేయించుకున్న అవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి ఒకసారి. మిక్సీ పట్టుకొని చూసుకొని దాన్ని బట్టి ఉప్పు, పసుపు వేసుకొని అవన్నీ మిక్సీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము వేయించి పెట్టుకున్న కరివేపాకు కూడా చల్లారింది కాబట్టి అది కూడా మిక్సీ జార్‌లో వేసి దాన్ని కూడా ఫైన్‌గా మిక్సీ చేసుకోవాలి. ఇది అన్నంలోకి, ఇడ్లీలోకి కొంచెం నెయ్యేసుకొని తింటే హెల్త్‌కి హెల్త్, టేస్ట్‌కి టేస్ట్ అండి. ఇలా మనం కరివేపాకు కూడా వేసి మిక్సీ పట్టిన తర్వాత ఒక వెల్లుల్లి రెబ్బ తీసుకొని అది కూడా వేసి మళ్ళొకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇది చల్లారాలండి. వేడిగా బౌల్‌లో పెట్టొద్దు. చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్ అంటే ఇలా ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టుకుంటే మనకి 2 వీక్స్, 1 మంత్ వరకు కూడా ఫ్రెష్‌గా ఉంటుందండి. ఆరోగ్యానికి మంచిగా ఉండే కరివేపాకు